ఓం నమో అరుణాచలేశ్వరయన నమః. అందరికీ నమస్కారం. అరుణాచలంలో టోపీ అమ్మ అని పిలువబడే వ్యక్తి తమిళనాడులోని తిరువణ్ణామలై పట్టణంలో ఉన్న అరుణాచలేశ్వర ఆలయం పరిసరాల్లో నిత్యం గిరి ప్రదక్షిణ చేసే ఓ ఆధ్యాత్మిక వ్యక్తి, అవధూత స్వరూపం గా పరిగణించబడుతుంది. టోపీ అమ్మ ఎవరు? ఆమె అసలు పేరు ఎవరికీ తెలియదు, కానీ భక్తులు ఆమెను తలపై ఎప్పుడూ టోపీ ధరించటం వలన టోపీ అమ్మ అని పిలుస్తారు. ఒంటి మీద మాసిన బట్టలు ధరించి, ఎటు చూసినా తిరుగుతూ, ఎవరిని పట్టించుకోకుండా గిరి ప్రదక్షిణ చేస్తుంటుంది. ఆమెకు ఇచ్చిన వస్తువులు లేదా ఆహారం తీసుకోదు, కొన్నిసార్లు విసిరి వేస్తుంది, అయినా ఆమెను చూసిన ప్రతి ఒక్కరూ దైవానుగ్రహం పొందినట్లుగా భావిస్తారు. ఆమె పట్ల భక్తుల భక్తిభక్తులు ఆమెను అవధూత స్థాయిలో ఉన్న సంత్గా పరిగణిస్తారు. ఆమె నీడ పడడమే అదృష్టమని నమ్మకం ఉంది. ఆమె తాగి పడేసిన టీ కప్పును కూడా మహాప్రసాదంగా భావించే భక్తులు ఉన్నారు. ఆమె రోజు ఉదయం 6 గంటల సమయంలో గిరి ప్రదక్షిణ ప్రారంభించి వేలాది సార్లు ప్రదక్షిణ చేసినట్లు చెబుతారు. భిన్న అభిప్రాయాలు. కొంతమంది ఆమెను మానసిక స్థిమితం లేని మహిళగా చూడగా, మరికొందరు ఆమెను దైవిక అవధూతగా పూజిస్తున్నారు. భారతీయ సాంప్రదాయంలో అవధూతులు దైవస్వరూపులుగా పరిగణించబడతారు. ప్రపంచపు బంధనాలకు అతీతులుగా జీవిస్తూ, శివసంఘానికి చెందిన శక్తి తత్వంగా భావించబడతారు. ఆధ్యాత్మిక భావం. కొన్ని పురాణ వచనాలలో టోపీ అమ్మన్ లేదా టోపీ అమ్మ ను అరుణాచలాన్ని రక్షించే శక్తి రూపిణిగా కూడా పేర్కొంటారు. ఆమె భయంకరమైన శక్తి మరియు రక్షణాత్మక దైవంగా, శివుని శక్తి స్వరూపాన్ని ప్రతిబింబిస్తుందని కొన్ని ఆధారాలు చెబుతున్నాయి. సారాంశంగా, టోపీ అమ్మ గురించి స్పష్టమైన వివరాలు ఎవరికి తెలియకపోయినా, ఆమె అరుణాచలేశ్వరుని చుట్టూ తిరుగుతూ భక్తుల మనస్సుల్లో దైవమైన భక్తి, రహస్యం, విశ్వాసాన్ని రేకెత్తించే ఆధ్యాత్మిక చిహ్నంగా నిలిచారు.